పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులు నమస్కారం. నేను వీడియో భారతీయ జనతా పార్టీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు గారి కోసం చేస్తా ఉన్నా. అన్నగారు చాలా సంతోషం, మీరు అధ్యక్షులు అవ్వడం చాలా సంతోషం. మరి అయితే ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రాబోతూ ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? తెలంగాణలో నన్ను చీల్చినా, చెండాడినా, బెదిరించినా, ప్రేమించినా, ఏ విధంగా చేసినా నేను నిజమే చెప్తా, నిజాయితీగానే మాట్లాడతా, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతా, అందులో నో డౌట్. నాకు ఏ విధమైన పదవులద్దు. చాలామంది ఉంటారు జోకటోళ్ళు, పదవి కోసం జోకటోళ్ళు ఉంటారు, పదవి కోసం ఎన్ని పగడేశాల ఇష్టోళ్ళు చాలామంది ఉంటారు. అలాగే రేపు పొద్దున ఎమ్మెల్యే టికెట్ రాదని చెప్పి భయపడి సెట్ బ్యాక్ అయ్యేటోళ్ళు ఉంటారు, పొగడేటోళ్ళు ఉంటారు. నాకు అసలు పని చేయి, నాకు నీ టికెట్ అవసరం లేదు, నీ పదవులు అవసరం లేదు, నిజమే చెప్తా, నిర్భయంగా చెప్తా, అన్ని వాస్తవాలే చెప్తా. మరి మున్సిపల్ ఎన్నికలలో మనం ఏడ గెలిచే పరిస్థితి ఉన్నది. నిజామాబాద్లో, కరీంనగర్లో తప్పితే ఎక్కడ మున్సిపాలిటీలలో గెలుస్తాం. జీడబ్ల్యూఎంసీ వీక్ ఉన్నది, ఖమ్మం వీక్ ఉన్నది, అలాగే జిహెచ్ఎంసీ వీక్ ఉన్నది, నీ సైబరాబాద్ వీక్ ఉన్నది. ఏమైనా గెలిస్తే నాలుగు గెలిస్తే మల్కాజిగిరిలో గెలిచే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు 3 అయినాయి కాబట్టి అది కూడా. మరి మన పరిస్థితి ఏంది? ఈ ఎన్నికలే కదా రేపు 2028-29లో మనం అధికారంలోకి రావాలంటే ఈ ఎన్నికలే కీలకం కదా. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలే కీలకం. మరి అటువంటి పరిస్థితులల్లో మన సత్తా ఏంది? ఇది మీకు ఒక ఛాలెంజ్. రేపు పొద్దున మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఛాలెంజ్. ఎంతోమంది అధ్యక్షులు వచ్చిర్రు, పోయినరు. మన భారతీయ జనతా పార్టీ ఇక్కడనే ఉన్నది పరిస్థితి. మరి మీరు వచ్చిర్రు ఇప్పుడు. మరి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ కిందికి పోవాలన్నా పైకి పోవాలన్నా మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మరి ముందుకు పోవాలంటే ఏం చేయాలి? మీరు ఒక పని చేయండి, నేను ఒక సలహా ఇస్తా ఉన్నా. ఇది నా సలహా. ఈ యొక్క సలహా యావత్ తెలంగాణ ప్రజలు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఫాలోవర్సు ప్రతి ఒక్కరు కూడా చూడాలి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూడాలి, నాయకులు చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. ఈ సలహా కరెక్టేనే కాదనేది కామెంట్ రాయాలి ఖచ్చితంగా. జిల్లాలల్లో జిల్లా ఎక్కడైతే జనరల్ అయిందో జనరల్ అయిన ప్లేస్లో అందరిని నిలబెట్టండి. జిల్లా అధ్యక్షులను, ఉపాధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులు అందరిని నిలబెట్టండి. వాళ్ళ సత్తా ఏందనేది తెలుస్తుంది. మీరు ఇచ్చిన పదవులు కరెక్టేనా, ఆ పదవులకు వాళ్ళు అర్హులా కాదా? 5 తెలవనోళ్ళు ఇలా జిల్లా అధికారులు, జిల్లా నాయకులు ఉన్నారు, 10 మంది తెలవనోళ్ళు రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఇంత దరిద్రం ఏది లేదు. రామచంద్రరావు గారు దయచేసి మార్పులు చేర్పులు చేయండి, లేకపోతే మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం, నరేంద్ర మోడీ గారికి చెడ్డ పేరు వచ్చే అవకాశం, భారతీయ జనతా పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం. దేశం కోసం, ధర్మం కోసం అని గొంతులు చీల్చుకొని మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇదేనా దేశం కోసం, ధర్మం కోసం? చాలా దిక్కులో మార్పులు చేర్పులు చేయాలి. చాలా జిల్లాలల్లో నాయకులు పక్కింటోనికి కూడా తెలవలేని పరిస్థితులు ఉన్నది. ఇదేనా భారతీయ జనతా పార్టీ? ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ ఏంటిదంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పుకుంటాం. దేశంలో అతిపెద్ద పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అనే చెప్పుకుంటాం. అటువంటి భారతీయ జనతా పార్టీలో ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటిది? ఎటువంటి వాళ్ళని నాయకులుగా పెట్టాలి, ఎటువంటి నాయకత్వం కింద మనం పనిచేయాలి. ఇవాళ మరి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే జిహెచ్ఎంసీ మీదే, నెక్స్ట్ అక్కడ సైబరాబాద్ మీదే, మల్కాజిగిరి మీదే కావాలి, జీడబ్ల్యూఎంసీ మీదే కావాలి, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం చెప్పుకుండా పోతే ప్రతి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తేనే ముందుకు పోతాం. చెప్పుకుంటారు మీరు డబ్బా కొట్టి స్వీట్లు పంచుకొని చెప్పారు కదా, కేరళలో మేయర్ పీఠం దక్కింది అని చెప్పేసి నెక్స్ట్ కేరళలో జెండా బాతుడే అని. అంటే మేయర్ పీఠం దక్కుతేనే జెండా బాతుతాననే మీకు ధైర్యం వచ్చింది అక్కడ కేరళలో. మరి ఇక్కడ కూడా అదే పరిస్థితి రావాలి కదా. ఎప్పుడు వస్తుంది? గతంలో 2 ఎంపీలు ఉండే, మొదటగా 2 ఎంపీలు ఉండే, ఒకళ్ళు గుజరాత్ నుంచి వెళ్ళి, ఒకళ్ళు తెలంగాణ నుంచి వెళ్ళి ఉండే. అటువంటి పరిస్థితి ఉండే భారతీయ జనతా పార్టీ. అంటే మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడో అధికారంలోకి రావాలి, ఎందుకు వస్తలేదు? నాయకుల తప్ప, బీజేపీ తప్ప? ముందుగా అది కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా. ఎందుకంటే మరి నేనైతే బీజేపీ తప్పు పట్టదలుచుకోలే. బీజేపీకి మించిన పార్టీ లేదు, క్రమశిక్షణలో బీజేపీకి మించిన పార్టీ లేదు. దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ చేసే పనులు ఎంత బ్రహ్మాండంగా ఉంటాయి. చాలామంది అప్రిషియేట్ చేస్తారు, చాలామంది బీజేపీలో జాయిన్ కావడానికి ఇష్టపడతారు, ఓటేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఓట్లు రావడం లేదు తెలంగాణలో. కాబట్టి మీరు జీడబ్ల్యూఎంసీలో జిల్లా అధ్యక్షులు అందరినీ దించండి. ఏ జిల్లాలు ఉన్నాయి జీడబ్ల్యూఎంసీ సంబంధించి అందరు అధ్యక్షులను, ఉపాధ్యక్షులను, జనరల్ సెక్రటరీలను దించండి. వాళ్ళకి వచ్చిన ఓట్లు ఒక్కసారి చూడండి, మీకు తెలుస్తుంది ఒక్కొక్కరు క్యారీబార్ ఏంది, ఒక్కొక్కరు దమ్ ఏంటి, సత్తా ఏంటిది అనేది. అలాగే జీడబ్ల్యూఎంసీలో పరిధిలో ఉన్న ఎంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు పోటీ చేసి ఓడిపోయారు, వాళ్ళందరినీ దించండి. వాళ్ళ సత్తా ఏంటిది, వాళ్ళకి వచ్చిన ఓట్లు ఏంటిది, కనీసం కార్పొరేటర్గా గెలిచే పరిస్థితి ఉన్నదా లేదా అనేది వెరిఫై చేసుకోండి. ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తే టెస్టింగ్ అనేది ఉంటుంది, టెస్టింగ్ టూల్స్ ఉంటాయి. అంటే టెస్టింగ్ అనేది ఒక సాఫ్ట్వేర్. సో ఆ టెస్ట్ చేస్తారు మిత్రులారా, అంటే ఇది కరెక్ట్ పనిచేస్తుందా లేదా అనేది. సో
భారతీయ జనతా పార్టీకి ఇది ఒక టెస్టింగ్ టూల్ లాగా పనిచేస్తుంది. అలాగే జిహెచ్ఎంసీలో కావచ్చు, మల్కాజిగిరిలో కావచ్చు, ఓడిపోయిన వాళ్ళు అలాగే జిల్లా అధ్యక్షులు అందరిని నిలబెట్టండి, ప్రతి వార్డుకు నిలబెట్టండి. ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరు వీళ్ళు వాళ్ళు అందరినీ నిలబెట్టండి. అప్పుడు బయటపడుతుంది అసలు తతంగం ఏంటిది అనేది బయటపడుతుంది. భారతీయ జనతా పార్టీలో సత్తా అయిన వాళ్ళే నాయకులు ఉన్నారా, వీళ్ళు రేపు పొద్దున 2028-29లో అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఈ నాయకులకు ఉన్నదా లేదా అనేది బయటపడుతుంది. దయచేసి నా రిక్వెస్ట్, గొంతు హీల్చుకొని అరుస్తున్నా, తప్పుగా తీసుకోవద్దు. ఇక అనుకుంటారు కావచ్చు వీడు బయట మాట్లాడుతూ ఉన్నాడని. తీసుకోండి, మా అడ్వైజులు తీసుకోండి, మీరు సీక్రెట్గా తీసుకొని మీరు ఫాలో అయితే ప్రాబ్లం లేదు. కానీ మీరు ఫాలో కానప్పుడు మా దగ్గర నుంచి వెళ్ళి ఎటువంటి అడ్వైజులు స్వీకరించే పరిస్థితులు లేనప్పుడు ఖచ్చితంగా ఓపెన్గా మాట్లాడాల్సి వస్తుంది. నేను జోకేవాడిని కాదు మిత్రులారా, నేను క్లియర్గా చెప్తున్నా. ఏ నాయకుడిని జోకా, ఏ నాయకుడిని తల వంచ, కాళ్ళు మొక్కాల్సిన కర్మ, చెప్పులు మోయాల్సిన కర్మ నాకు అంతకంటే లేదు. నా ఒంట్లో ప్రవహిస్తున్నది రక్తం దేశం కోసం, ధర్మం కోసం. అంటే దేశం కోసం, ధర్మం కోసమే పనిచేస్తా, అంతేగాని నాయకుల కోసం పనిచేయ, నాయకుల చెప్పులు మోయడం కోసం పనిచేయ, నాయకులకు వంగి వంగి దండం పెట్టడం కోసం నేను పనిచేయ. ప్రజల కోసం పనిచేస్తా, దేశం కోసం పనిచేస్తా. నేషన్ ఫస్ట్, భారతీయ జనతా పార్టీ అంటే నేషన్ ఫస్ట్. ఇది నాకు నచ్చిన నినాదం ఇదే. భారతీయ జనతా పార్టీలో నాకు నచ్చిన నినాదం ఇదే. తర్వాతనే కుటుంబమైనా, తర్వాతనే వ్యక్తిగతం ఏదైనా తర్వాతనే. సో మిత్రులారా, మరి జీడబ్ల్యూఎంసీ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, మల్కాజిగిరి కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, చెప్పుకుంటూ పోతే సాడంత ఉన్నది. ఇప్పుడు ఇక మున్సిపల్ ఎన్నికలు, మరి ప్రతి చోట బీజేపీ జెండా ఎగరవేయాలంటే అక్కడున్న ముఖ్య నాయకులు నిలబడాలి. ప్రతి ఒక్కరూ మీరేంటిదనేది మీరు ప్రూవ్ చేసుకోవాలి. కనీసం కార్పొరేటర్గా మీరు గెలవగలుగుతారా? మీరు కనీసం కార్పొరేటర్గా మీరు గెలవడంలో రేపు పొద్దున అధికారంలోకి ఎట్లా తీసుకొస్తారు? నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఖచ్చితంగా రామచంద్రరావు గారు, మీరు ఖచ్చితంగా రాష్ట్ర నాయకులను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను కావచ్చు, ఉపాధ్యక్షులను కావచ్చు, జిల్లా అధ్యక్షులను, జిల్లా ప్రధాన కార్యదర్శులను, జిల్లా ఉపాధ్యక్షులందరినీ కూడా నిలబెట్టండి. మరి గెలుస్తారా ఓడిపోతారా చూడండి. వాళ్ళ సత్తా ఏందో చూసి, వాళ్ళ కథ ఏందో చూసి పీకేఆర్ వాళ్ళ ఉద్యోగాలు పీకేఆర్ ఫ్రెష్గా తీసుకోవాలి. అప్పుడే 2028-29లో ఖచ్చితంగా మనం అత్యధిక సీట్లు సాధిస్తాం. సో నా యొక్క సూచనతోని ఏకీభవించినట్లయితే దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.